నచ్చింది. ఆ నాగవంశీ మీద బాబీ మీద ఇద్దరు మంచి ఇది ఉంది. బాలకృష్ణ గారు తమను బ్లాక్ బస్టర్ కాంబో కొడతారేమో అని నా ఫీల్. అంటే కలెక్షన్ వైజ్ కాదు, కలెక్షన్ వైజ్ గేమ్ చేంజర్ కి డబ్బులు వస్తాయి, కానీ ఈ చిన్న ఫీల్ ఏది ఆ ఇంపాక్ట్ గానీ ఆ ఫీల్ గానీ ఏది వస్తుంది అంటే ఐ థింక్ డాకు మహారాజీ సంక్రాంతి విన్నర్ అని నా ఫీల్. రెండు సినిమాలు కూడా బాగుంటాయి, గేమ్ చేంజర్ హిట్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావుపూడి వెంకటేష్ గారి కాంబినేషన్ అది హిట్ అవుతుంది. కానీ ఐ థింక్ డాకు సంక్రాంతి పర్ఫెక్ట్ సినిమా అంటే తెలుగు ప్రజలకే డాకు మహారాజు. డాకు మహారాజు అంటున్నాడు బాలయ్య బాబు. అయితే నిన్న సాంగ్ రిలీజ్ అయింది కదా, చూసారా? చూసాను. ఆ సాంగ్ అంటే ఇప్పుడు నన్ను ట్రోల్ చేస్తున్నారు గట్టిగా, నేను తిరుగుతున్న నన్ను కూడా ట్రోల్ చేస్తున్నారు. నేనేమంటానంటే ఒక సినిమానైనా ఒక పాటనైనా సరే పాటలాగా చూడాలి. ఇప్పుడు రానానేడు సిరీస్ చూసారుగా, మొన్న వచ్చిన సందీప్ రెడ్డి వంగ సినిమా చూసారు, యానిమల్. ఎట్లా చూసారు దాన్ని? దాన్ని కూడా కొంచెం కాంట్రవర్సీగా చూసారు, కానీ ఎంత హిట్ అయినాయి రెండు సిరీస్ లు, ఎంత వైబ్ అయితే క్రియేట్ చేసినాయి కదా. జనం వాంట్స్ దట్. ఖచ్చితంగా ఇప్పుడు అందరూ చేస్తున్నారు, వీళ్ళు తీస్తే తప్ప చేసేది అది కూడా తప్పే కదా. అట్టేముండదు, సినిమానైనా సాంగ్ అయినా మనం సాంగ్ లాగే చూడాలంటే. మరి బాలయ్య బాబు గారు మరీ కొంచెం నడుము ఎరగొట్టేటట్టు ఆయన కొడుతున్నారా గుద్దుతున్నారా? ఆయన గుద్దుతున్నారా? అది ఆ షాట్లైనా తన్నే షాట్లైనా గాల్లో నరికేదైనా ఒక బాలయ్య బాబు గారికే సాధ్యం. అది రెండు వాళ్ళు ఎవరు చేసినా దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. అది నాకు తెలిసి అంత అతిశక్తి కూడా లేదు అని నా ఫీలింగ్, ఎందుకంటే ఆయన చేస్తే ఆడియన్స్ తీసుకుంటాం. ఓకే, బాబీ గారిలో ఇంత మాస్ అసలు ఎక్స్పెక్ట్ చేశారా అన్న? బాబీ జైలు కోసం ఎంత అంటే బాలయ్య బాబు గారు ఇంత మాస్, ఓరోసి ఈ ఐటమ్ సాంగ్ అంత మాస్, అంత రొమాంటిక్ ఉందంటారా? ఖచ్చితంగా అది లేకపోతే చూడరన్నా. మనం చూస్తున్నాం సినిమాలైనా సిరీస్ లైనా ఏమైనా సరే, ఇప్పుడు హాట్ గా ఉంటే ఎంత మంది దాన్ని చూస్తున్నారు. ఒక 10 నిమిషాల క్లిప్ ఉంది, ఆ క్లిప్ లో హాట్ సీన్ 1 నిమిషమే ఉంది, అంత స్క్రోల్ చేసి అక్కడ తెచ్చి ఆపుతుంది. చూసే వెనక్కి స్క్రోల్ చేసి రిపీట్ చూస్తున్నారు. అప్పుడు తీస్తే తప్పే ఉంది. సో పక్కా మంచి కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది అంటారు సంక్రాంతి రెండు సినిమాలు ఉంటది. సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావుపూడి వెంకటేష్ గారి కాంబినేషన్ కూడా బాగుంటది. సినిమాలు అయితే 3 బాగా ఆడతాయి. ఆ చిన్న వైబ్ అయితే డాకు మహారాజ్. థ్యాంక్ యూ.